నమస్కారం. ఎన్ఎల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా ఏపీ పీటీటీ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం. విశాఖ స్టీల్ ప్లాంట్ కథనంపై వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్పందన. ఏపీ పీటీటీ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం డిపో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం నందు డిపో అధ్యక్షులు డీజీ విన్సెంట్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నెల్లూరు జోన్ అసిస్టెంట్ సెక్రటరీ కె హరిబాబు హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎస్కే ఖాజీ హాజరై మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి కృషి చేసిన రాష్ట్ర నాయకులను గురించి వారు చేసిన సేవల గురించి వివరించారు. పే స్కేలు, జీతభత్యాలు, వార్షిక ఇంక్రిమెంట్లు మొదలైనవి ఉద్యోగులకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడంలో యూనియన్ క్రియాశీలకంగా ఉంటుందని వివరించారు. అధ్యక్షులు కామ్రేడ్ విన్సెంట్ గారిని అధ్యక్ష వహించి కార్యక్రమాన్ని నడిపించేసి కోరుతా ఉన్నాను. ఏపీ పీటీటీ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ పీటీటీ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ పీటీటీ ఎంప్లాయీస్ యూనియన్. డియర్ కామ్రేడ్స్, ఎంప్లాయీస్ యూనియన్ పుట్టినరోజు 73 వసంతాలు, 73 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా యూనియన్ ఆఫీసు నందు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా యూనియన్ యొక్క పుట్టుక గురించి, మనం అనుభవిస్తున్న ఫలాల గురించి అధ్యక్షుల కార్యదర్శి గారు చక్కగా వివరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన జోనల్ కమిటీ సభ్యులైనటువంటి హరిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించిన వివాదాస్పదమైన కథనంపై వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డెక్కన్ క్రానికల్ పత్రికా కథనాలు రాయటం సరికాదని, బాధితారాహిత్యమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు వార్తలు రాస్తూ రాజకీయ లబ్ధి కోసం వేలాది మంది కార్మికులను శోభకు గురి చేసిన డెక్కన్ క్రానికల్ పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై యూటర్న్ తీసుకుందని డెక్కన్ క్రానికల్ పత్రిక తప్పుడు కథను ప్రచురించి ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించడం చట్ల విరుద్ధమన్నారు. మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృ వందన యోజన కార్యక్రమం పట్నంలోని బి సెక్టార్ నందు కొత్తపేట సచివాలయం పరిధిలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్టార్ పరిధిలోని మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ గురించి ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఎన్నో రకాల పథకాలు అందిస్తుందని, చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలు అమలు చేస్తుందన్నారు. వీటిలో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉన్నాయని, ఈ పథకాలలో గర్భిణీ స్త్రీలకు ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం చాలా ముఖ్యమైనదని, లక్షల మంది గర్భిణీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. మొదటిగా గర్భవతి అయిన ప్రతి మహిళకు 5,000 రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, ప్రతి గర్భవతి ఆశా కార్యకర్త ద్వారా ఈ పథకానికి పేరు నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా నిరుపేదలకు నిత్యాన్నదానం చేస్తూ, పేద పిల్లలకు పెన్ను పుస్తకాలు ఇచ్చి బడిబాట పట్టిస్తూ, పెద్దల పనికి పిల్లల బడికి అంటూ సమాజంలో తమ వంతు సహాయసహకారాలు అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నానని ఎస్వి ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఎండి పోక వెంకట్రావు తెలియజేశారు. ఎంతో మంది అభాగ్యులు పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలమైన బొల్లాపల్లిలో నిత్య అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. దాతలు సహకరించినా సహకరించకపోయినా తనకు ఉన్నదానిలో చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో తన వంతు బాధ్యతగా సేవ చేస్తున్నామన్నారు. పేద ప్రజల కోసం, అలాగే కులమత పార్టీలకు అతీతంగా పేదవాడి ఆకలి తీర్చడం కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి నా మిత్రులు శ్రేయభిలాషులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
తమ స్కూల్ నుండి ఎక్కువ ఫీజు పే చేసినట్లు రసీదు ఇవ్వమని కోరితే దానికి కోపం పెట్టుకొని తమపై గొట్లగుండ శ్రీనివాసరావు దాడి చేయడం జరిగిందని స్కూల్ ప్రిన్సిపాల్ నాగోత్ అనిల్ కుమార్ తెలియజేశారు. పట్నంలోని విష్ణుగుండ్ నగర్లో వాసు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ నాగోత్ నాగలక్ష్మి ఆమె భర్త అనిల్ కుమార్ పై నిన్న రాత్రి స్కూల్ ఆవరణలో 7-8 గంటల మధ్య కాలంలో కొంతమంది తమపై దాడికి పాల్పడినట్లు తెలియజేశారు. దాడికి పాల్పడిన వారిని శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు శ్వేత. నేను వాసవి స్కూల్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. ఎస్టర్డే నైటు కొంతమంది పేరెంట్స్ వచ్చి మా మీద దాడి చేయడం జరిగిందండి. మేము టీసీ ఇచ్చినా కానీ టీసీ ఇవ్వలేదని చెప్పేసి మా మీద ఆరోపణలు చేస్తా వాళ్ళు అధిక మొత్తంలో మమ్మల్ని ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఫీజు రిసిప్ట్ అడిగారు. వాళ్ళు పే చేసింది కొంత అమౌంట్ అయితే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది, గవర్నమెంట్కి బిల్స్ పెట్టుకోవాలని చెప్పేసి మా మీద గత 10 రోజుల నుంచి ఫోర్స్ చేస్తున్నారు. మేము దానికి అపోజిట్ చేసేసి మేము పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు ఇన్నర్గా మా మీద ఖర్చు పెట్టుకొని ఎస్టర్డే నైట్ 7 o'clock ఆ టైంలో ప్రిన్సిపల్ గారి మీద స్టాఫ్ నా మీద, నేను ఇన్ఛార్జ్ని, ఎట్లంటే అట్లా చండాలంగా మాట్లాడి ఆడవాళ్ళు బయటికి చెప్పుకునే విధంగా కాకుండా ఎట్లంటే అట్లా మాట్లాడారు. ఈవెన్ డైరెక్టర్ మేడం గారిని కూడా ఎట్లంటే అట్లా మాట్లాడారండి. చాలా అసహ్యంగా మాట్లాడారు. మేమంతా ఎడ్యుకేటెడ్ అండి. డ్రింక్ చేసి వచ్చి దగ్గర 10 మంది దాకా డ్రింక్ చేసి వచ్చి ఆడవాళ్ళ మీద కాళ్ళు ఎత్తి అడ్డం వచ్చిన వాళ్ళందని చెప్పి కొట్టి చేశారండి. ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. వాళ్ళ పేర్లు వచ్చేసి బొట్లగుంట శ్రీనివాసరావు, వాళ్ళ మిస్సెస్ పేరు బొట్లగుంట ఉషారా అని, తన ఎంప్లాయ్ అండి. వాళ్ళ పాప వచ్చేసి మా దగ్గర ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఆ పాప విషయంలోనే ఇంత ఇష్యూ చేశారండి. వీళ్ళకి చాలామంది సహకరించారండి. ఆ సహకరించిన వాళ్ళ పేర్లు వచ్చేసి ఒంగోలు ప్రకాష్, వనదల కోటి, రాపర్ల అనిలు. ఈ పర్సన్స్ వచ్చేసి పర్టికులర్గా మా మీద ఏదో గజ్జుంది, ఏదో చేయాలి అన్న ఆలోచనతో అటాక్ చేశారండి. దీనికి సాక్ష్యం అందరూ ఉన్నారండి. మా స్టాఫ్ ఉన్నారు, స్కూల్లో ఈవెన్ స్టడీ అవర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అందరి ముందు ఈ దాడి జరిగిందండి. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, ఈరోజు మాకు ఒకటి జరిగింది, ఇదే విషయం ఇంకొకరికి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అనిల్ కుమార్ అండి, వాసవి స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. గత రాత్రి 7-8 ఆ టైంలో పేరెంట్స్ వచ్చి ఎక్స్ట్రా ఫీజు కట్టినట్టుగా వాళ్ళకి ఏదో రియంబర్స్మెంట్ కోసం ఎక్స్ట్రా ఫీజుకి కావాలన్నట్టుగా రూమని అడిగారు. వారం క్రితం నుంచి ఎక్స్ట్రా ఫీజు కట్టినట్టుగా రిసిప్ట్ ఏమైనా అడుగుతూ ఉంటే దానికి మేము ఒప్పుకోలేదు. వారం నుంచి వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, వాళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు. కానీ మేము అంతకీ అంగీకరించకపోవడంతో వాళ్ళ పిల్లల్ని స్కూల్లో నుంచి తీసుకెళ్ళిపోతాము, టీసీ ఏమని చెప్పి అడిగితే టీసీ కూడా ఇష్యూ చేసాము. వాళ్ళకి అడిగినట్టుగా ఫీజు హైక్ చేసి రిసిప్ట్ ఇవ్వమని అడిగినట్టుగా ఇవ్వనందుకు రాత్రి ఆమె భర్త వాళ్ళ స్నేహితులందరూ కూడా పదిగా మందాకి వచ్చి నా మీద, నా భార్య మీద, నా స్కూల్ స్టాఫ్ మీద దాడి చేశారు, బాగా గాయపరిచారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదేమైనా వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేయాలని మీడియా తరఫున సమాజానికి కోరుతున్నాను. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విశాలాంధ్ర విలేకరిగా ఎన్నిక కాబడిన యార్లగడ్డ చంద్రశేఖర్ ఆజాద్ను ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు షేక్ కాజా మాట్లాడుతూ ఆజాద్ పత్రికా రంగంలో నీతి నిజాయితీగా విశేష సేవలు అందించారన్నారు. కార్మిక పక్షపాత సౌమ్యుడు, పత్రికా రంగంలో స్నేహపూరిత వాతావరణంలో విధులు నిర్వహించి భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ఆజాద్కు అభినందనలు తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలను మళ్ళా కలుద్దాం.